హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే చాలా అర్జెంట్ అండి. అయితే ఇక్కడ ఈ వీడియో అనేది మీకు చూపించాలని వీడియో అయితే తీస్తున్నాను. అయితే ఇది వచ్చేసి శారీ కదా, గ్రీన్ బార్డర్ వచ్చేసి రెడ్ వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీటర్ క్లాత్ అండి. ఇదైతే ఇప్పుడు నేను అర్జెంట్ ఉందని పిండలేదు. మనకు పిండకుండా ఉన్నదైతే ఈజీగా తెలిసిపోతుందండి. అయితే ఇది ఒక 1.5 అవర్లో అయితే ఇచ్చేసేయాలి బ్లౌజ్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. అయితే ఇక్కడ చంక డౌన్ అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్, చంక డౌన్ అనేది 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్ మార్క్ అయితే ఇలా చేసుకోవాలి మీరైతే. అయితే ఇక్కడ చూడండి, ఒక 2 ఇంచెస్ అంటే మనకి హ్యాండ్ పైన నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా అంటే మనం స్ట్రైట్గా అంటే ఫస్ట్ పైనుండేనైతే డౌన్ చేయొద్దండి. 2 ఇంచెస్ నుంచి అక్కడ నుంచి మనం డౌన్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చంక లూజ్ అనేది తీసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి మనకి షోల్డర్ నుంచి కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ కుట్టు వరకు అయితే ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్ లూజు ఇప్పుడు చంక లూజు రెండు అయితే మార్క్ చేసుకోవాలి. చూసారా, హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఫఫ్ హ్యాండ్స్ అండి. ఫఫ్ హ్యాండ్స్ కోసం అయితే మనం ఇక్కడ హ్యాండ్ విధంగా మనం మార్క్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 3 ఇంచెస్ అంటే పైన మనకి హ్యాండ్ పొడవు ఎంతన్నా ఉండనియండి, పైన అయితే ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ పఫ్స్ కోసం తీసుకోవాలి. 3 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఇక్కడ అయితే మార్క్ చేసుకొని ఈ బాక్స్లో రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. అయితే ఇది లోత్ అనేది తీసాను ఇలా. ఈ పఫ్ హ్యాండ్కి అయితే లోతైనా లోతు తీయొచ్చు, తీయకపోవచ్చు అండి, అది మన ఇష్టం. ఎలా అయినా సరే అండి, తీయకపోయినా ఏం కాదు. పఫ్ హ్యాండ్కి మాత్రమే అలా ఉంటుంది, అన్నిటికి కాదండి, నార్మల్ హ్యాండ్ కాదు. ఓన్లీ పఫ్ హ్యాండ్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక టక్స్ అయితే పెట్టుకొని హ్యాండ్ పక్క పెట్టేసుకొని ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. బ్యాక్ వచ్చేసి కొంచెం డీప్ నెక్కేనండి. ఇది 3 ఇంచెస్ డీప్ నెక్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది డీప్ నెక్ దగ్గర. అయితే ఇక్కడ చూడండి, బ్లౌజ్ అనేది రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ పెట్టేసుకొని ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి కొత్త కస్టమర్ అండి, అందుకని ఫాస్ట్గా వాళ్ళకి కుడతారా అంటే కుడతా అని చెప్పాను కాబట్టి ఇచ్చారు. లేకపోతే వాళ్ళు ఈ ఊరైతే కాదండి వాళ్ళది. అందుకని మనము అర్జెంటుగా వచ్చినప్పుడు ఎలాగైనా సరేనండి కుట్టుకోవాలి. అలా కుట్టుకున్నప్పుడే మనకి పేరైతే మంచిగా వస్తుంది. ఎందుకంటే అందరిలో వీళ్ళు తొందరగా కుడతారన్న పేరు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మన నడుము పట్టి కోసమైనా లేకపోతే పైపింగ్ అంటే నడుము పట్టికి వేసుకోవాలన్నా ఏదైనా సరే అండి, ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి కింద మన జాయింట్స్ కోసము. అలాగే ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఎంతవరకు అవుతుందో బ్లౌజ్ మొత్తం ఖర్చుతో సహా పెట్టేసి ఒక 2 ఇంచెస్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర కుట్లతో సహా పెట్టేసుకోవాలండి చంక దగ్గర బ్యాక్ పార్ట్. అలాగే వీప్ కప్ మొత్తం చూసుకొని ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. లోపలికి ఇప్పుడు మనకు నెక్ కూడా ఉన్నంత లోపలికి ఒక 1/2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. నేను షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేశాను. అలా ఇప్పుడు మొత్తం మార్క్ చేసిన తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే చూసుకోవాలి. హైట్ అయితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది బ్లౌజ్ హైటు. ఇక్కడ నడుము చూడండి, నడుము వచ్చేసి 32. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది కదండి. అందుకని ఈ బ్లౌజ్ నడుము సైజ్ వచ్చేసి 32 అండి. 32 కూడా నేను 5 ఇంచెస్ మాత్రమే తీసుకుంటాను. అలా తీసుకుంటేనే అమ్మాయికి భుజాలు అనేది జారవు. ఎందుకంటే మనం ఆ బ్లౌజ్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళ నెక్ ఎంత ఉందనేది. చూడండి, 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ ఇక్కడ మార్క్ చేసుకొని అలాగే పైన 5 వచ్చేసింది కదా మనకి. ఇక్కడ కూడా సెంటర్ దగ్గర అంటే చంక డౌన్ దగ్గరికి స్ట్రెయిట్గా ఒక మార్క్ చేసుకొని అక్కడ కూడా 5 ఇంచెసే వస్తే మనకి ముడత అనేది రాదండి చంక దగ్గర. లేదంటే కొంచెం ముందు పెట్టుకున్న మన క్లాత్ అనేది ముడత వచ్చేస్తుంది. ఇక్కడ చంక డౌన్ అనేది 5.5 కిలో మార్క్ చేసుకొని కరెక్ట్గా 1 ఇంచ్ స్కేల్ ఉందండి, కానీ ఈ మధ్యలో ఇరిగిపోయింది. అందుకని ఇంకా టేపే యూజ్ చేస్తున్నాను నేను లైన్ వేయనికి కూడా. అయితే చూడండి, నెక్ వచ్చేసి డీప్ నెక్ 3 ఇంచెస్ ఉందండి. అంటే షోల్డర్ దగ్గర మనకి నెక్ వచ్చేసి నార్మల్ నెక్ 2 ఇంచెస్. చూడండి, మీకు చూపిస్తున్నాను క్లియర్గా, ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది. డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ డీప్ నెక్ అంటే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్, పైన 2 ఇంచెస్, కింద డీప్ నెక్ అంటే
అలా తీసుకున్నా కూడా మనకి భుజాలు అనేది జారవండి. ఎందుకంటే 2 ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ వచ్చేసి. అదే 2½ తీసుకుంటే కింద 3 ఇంచెస్ పెడితే ఖచ్చితంగా జారుతాయి భుజాలు. నేను ఈ మెథడ్లో కట్ చేస్తాను. మీకు నచ్చితే ఈ మెథడ్ వాడండి. లేదంటే ఇంకా మీకు ఎవ్వరి వీడియో అయినా ఎవరి ఛానల్ అయినా నచ్చితే అది ఫాలో కావండి ఫ్రెండ్స్. నేను చెప్పేదైతే భుజాలు జారకుండా మనమైతే ఇలా కట్ చేసుకోవచ్చు. నేను దాదాపు 32 వరకు కూడా ఇలానే పెడతాను. 32 పైన 34 దాకా కూడా 5 ఇంచెసే పెడతాను. ఆ మీదే ఇంకా 5½ ఇలా తీసుకున్నామంటే మనకు భుజాలు అనేది అస్సలు జారవండి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గా వేసి కట్ చేస్తున్నాను. అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకొని కట్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి, షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు మార్క్ చేసుకొని ఫ్రంట్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకొని నెక్ అయితే ఇలా చూసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని 4 ఉక్సుల వరకు అయితే ఇలా పెట్టుకొని ఇప్పుడు ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్గా. ఇల్లు నెక్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలండి కరెక్ట్గా. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈజీ అండి నేను చెప్పే మెథడ్ అయితే. మీకు ఒక్కరన్నా అర్థమవుతుందని చెప్పండి ఫ్రెండ్స్. లేదంటే అర్థం కావట్లేదని కామెంట్ చేసినా ఓకే. ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉంటుందని కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చెప్పే విధానం ఒక్కటే, అర్థం చేసుకునే విధానం వేరువేరుగా ఉంటుంది. అందుకని ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి చెప్పండి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇప్పుడు ఇందులో షేప్ పట్టీలు అనేది తీసుకోవాలి. షేప్ పట్టీలు వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ నడుము పట్టి కోసం అయితే ఈ అంచు ఉన్నదైతే నేను నడుము పట్టికే యూజ్ చేస్తానండి ప్రతి బ్లౌజ్కి. మీరు కూడా అలాగే యూజ్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్కు మార్క్ చేశాను, ఇక్కడ 2½ మధ్యలో డౌను. ఇలా మొత్తం మార్క్ చేసుకొని షేప్ పట్టీ అనేది తీసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మనకి అన్ని పార్ట్స్ అయితే కంప్లీట్గా వచ్చేసాయి అతుకులు లేకుండా.